అత్యాచారాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. పరేడ్ మైదానం నుండి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. వెంటనే కేసులు సీబీఐకి అప్పగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. వైద్యుల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యుల భద్రతను మెరుగు చేయాలని కోరారు. మరి తర్వాత ఇట్లా డాక్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? అసలు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, ఒక రూల్స్ లేవు, ఒక రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరో వచ్చి డ్యూటీ చేస్తున్న డాక్టర్స్ మీద అంత హాస్పిటల్లో అఘాయిత్యం జరుగుతుంటే అసలు అక్కడ స్టాఫ్ ఏమైండ్రు, మళ్ళీ కెమెరాస్ ఏమైనాయి, అసలు ఏం జరుగుతుంది? జరిగిన తర్వాత ఎన్ని రోజులు ఊరుకోవాలి? జస్టిస్ డిలే ఈజ్ జస్టిస్ డినైడ్. వీలైనంత త్వరగా రేపిస్ట్ని హ్యాంగ్ చేయాలి. కూర్చోబెట్టి 3 రోజులు 4 రోజులు జస్టిస్ డిలే చేయడం కాదు. అసలు ఒక్కొక్కడికి మళ్ళీ అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు వాళ్ళు, మేము చేసాము హ్యాంగ్ చేసుకోండి. ఇంకొకడికి కూడా నోరు అనేది రావద్దు, అసలు భయపడాలి. అట్లా ఉండాలి మన సమాజం. ఎంతోమంది త్యాగాలు చేస్తే వచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ఇలా జరగడం, ఇన్ని రోజుల తర్వాత దిశకి ఎలా ఎన్కౌంటర్ చేశారో ఇట్లాగే ఎన్కౌంటర్ కూడా చేయాలి, రేపిస్ట్ని హ్యాంగ్ చేయాలి. అందరికీ ఆ అమ్మాయికి అయితే జస్టిస్ జరగాలి. అక్కడ ఉన్న కల్ప్రిట్కి డెత్ పెనాల్టీ ఇవ్వాలి. ఎప్పుడైతే డెత్ పెనాల్టీ ఇవ్వరో ఇంకా పునరావృతం అవుతుంది. కంపల్సరీ డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే. అది మా ఫస్ట్ డిమాండ్. సెకండ్, అసలు సెంట్రల్ లాస్ లేవు. డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఏ డాక్టర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి అసలు సెంట్రల్ లాసే లేవు. ఇంకెన్నేళ్ళు వెయిట్ చేస్తాం మేము సెంట్రల్ లాస్కి అమెండ్మెంట్ చేయడానికి? తక్షణమే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ వారం రోజులు 10 రోజులు అందరూ యాక్టివ్ ఉంటున్నారు, దాని తర్వాత మర్చిపోతున్నారు. వీ డిమాండ్ సెంట్రల్ లాస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇమ్మీడియట్లీ అండ్ ఇట్ కెనాట్ బి డిలేడ్. అదర్వైజ్ ద డ్యూటీస్ విల్ బి స్టాప్డ్. అండ్ ఒక్క రోజు మీరు మొత్తం డ్యూటీ స్టాప్ చేస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో అర్థం చేసుకోండి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వేరే ప్రొఫెషనల్ కూడా కాదు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ తప్పకుండా మా అందరి డిమాండ్ సెంట్రల్ లాస్ తీసుకురావాలి ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ప్రొటెక్షన్కి. చాలామంది ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, ఫీమేల్ డెంటిస్టులు ఉంటారు. ఇలా అయితే ఎవరు పనిచేయడం మానేస్తారు. ఇంకా హాస్పిటల్ పనిచేయడం మానేస్తే ఏమవుతుందో కంట్రీ ఆలోచించండి. ఇప్పటికైనా చాలా బర్నింగ్ ఇది. అన్లెస్ దేర్ ఇస్ అ ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్, ఫ్యూచర్లో డాక్టర్స్ ప్రొఫెషనే ఉండదు. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ ఇంకా చాలా రోజులు సార్. ఇమ్మీడియట్గా ఎంత త్వరగా ఎంక్వైరీ ముగించుకొని డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే మా డిమాండ్ అనేది. మళ్ళీ దాని నెలలు ఏడాది కాకుండా ఎంత త్వరగా జస్టిస్ వస్తేనే వేరే వాళ్ళు భయపడతారు. అలాంటి యాక్ట్ చేయడానికి ఒకరు కనీసం భయపడతారు. భయం అనేదే లేదు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, దాని తర్వాత వాళ్ళకి బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ ఇదనే చేస్తున్నారు. అది కాకుండా దేర్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ లా. ఏమైనా ఇలా చెయ్యాలి అంటే భయపడాలి. ఫస్ట్ ఆ భయం అనేది రావాలి. అలాంటి లా తీసుకురావాలి గవర్నమెంట్. మొత్తం క్లినిక్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము. మొత్తం డెంటల్ మరియు హాస్పిటల్స్ అన్నీ వాళ్ళు క్లోజ్ చేస్తున్నాము. ఎటువంటి సర్వీసెస్ లేవు ఈరోజు. సో యునానిమస్గా మేము అందరం డిసైడ్ చేసుకున్నాము ఈరోజు అన్ని క్లినిక్స్ షట్ డౌన్ అవుతాయి.